నమస్తే అండి. సో నిధి అగర్వాల్ గారు పవన్ కళ్యాణ్ గారి గురించి ఒక మాట అన్నారు. హ్మ్. రాజకీయాల్లో అంచెలంచెలుగా ఎదుగుతారు, ఫ్యూచర్ లో ప్రధానమంత్రి అయినా కూడా ఆశ్చర్యం అవసరం లేదని. సో పవన్ కళ్యాణ్ గారు ప్రధానమంత్రి అవుతారని మీరు అనుకుంటున్నారా ఫ్యూచర్ లో? ఇప్పుడు డిప్యూటీ సీఎం అవుతామని చెప్పేసి మనం ఎవరేం అనుకోలేం గదా! సో, అప్‌కమింగ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయేమో. సో, తను ముందే అనౌన్స్ చేసింది. అది తను యాస్ ఎ ఫ్యాన్ అంటే తన ఫ్యాన్‌గా తన ఒపీనియన్ షేర్ చేసింది. సో, అది కూడా కాంట్రోవర్సీ అయిందా? అంటే సినిమాల అవకాశాల కోసం ఆ విధంగా పొగుడుతున్నదేమో అని కొంతమంది అంటారు. ఎందుకు తను వరుసగా మూవీస్ చేస్తూనే ఉంది కదా! తను మూవీ ఆపర్చునిటీస్ వస్తూనే ఉన్నాయి. మన 'ప్రభాస్‌తో' చేసింది. సో, మళ్ళా 'రామ్‌తోని' చేసింది. అందరితోని చేస్తుంది. ఆపర్చునిటీస్ వస్తూనే ఉన్నాయి. తను ఎందుకు తన అభిమానాన్ని అలా వ్యక్తపరిచింది అనుకోవచ్చు కదా! రాష్ట్రం వరకు కూడా ఎక్స్‌పీరియన్స్ ఉందా తనకి ఇదివరకు? లేదు. తెచ్చుకుండు కదా! సో, ఇది కూడా అదే అంతే కావచ్చు. ఇప్పుడు డిప్యూటీ సీఎం అయిండు. నెక్స్ట్ రాష్ట్రాన్నే పాలిస్తాడు కావచ్చు. అలా ఎందుకు ఆలోచించొద్దు మనం? అదే అనుకున్నారండి. ఇప్పుడు మనం అనుకున్నంత మాత్రాన అతను ప్రధానమంత్రిని ఏమంటారు చెయ్యలేరు కదా! ఇప్పుడు ఎమ్మెల్యే అయిండు. నెక్స్ట్ సీఎం అయితాడు. నెక్స్ట్ ప్రధానమంత్రి అయితాడు. మనం కేసీఆర్‌ని అనుకున్నామా?